అధ్యాయం 7-8 వచనాలు. రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. 196 పేజీ. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించితిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. దేవుని స్తుతి. హల్లెలూయా. పర్వతమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా చదవబడిన లేఖనం ప్రభా మీరు మించి వడ్డించండి తండ్రి. ఈ యొక్క వాక్యం అర్థం ప్రభా మాకైతే తెలియదు కానీ నేను మీకు సంపూర్ణంగా తెలిసిన దేవుడు తండ్రి. ప్రభా సమస్తము ఆది నుంచి అంతం వరకు ప్రభా మరి ప్రభా మీ యొక్క ప్రణాళికలో మరి యొక్క విశ్వము ప్రపంచము ప్రభా ఇక సృష్టి ఏ విధముగా జీవించవలసి ఉన్నదో, ఏ విధంగా క్రియారూపం దాల్చవలసి ఉన్నదో ప్రభా సమస్త ఎరిగిన దేవుడు మీరు తండ్రి. ప్రభావైనా మీరు తప్పనిచ్చి మరొక దేవుడు లేడు రాడు ఉండకూడని నేను సెలవిచ్చినానైనా నిజంనైనా అది మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా మీరు ప్రభా ఏ విధమైనటువంటి ప్రభా నీతిని న్యాయాన్ని ప్రభా ఆ యొక్క న్యాయాధిపతి స్థానమును గైకొనుటకు అందరిని ఏ విధంగా తీర్చిదిద్దారో ప్రభా ఆ యొక్క పరిమితిలో ప్రభా ఆ రూపమును ప్రభా మేము కలిగి రూపుదిద్దుకునడానికి ప్రభా మీరు చూపిన మార్గాన్ని ప్రభా మేము నడవడానికి ప్రభా మీ కృప దయచేయండి. చదవబడిన లేఖనము ప్రభా సంపూర్ణంగా ప్రభా కొడుకున నీ బిడ్డలను మరి బోధించే నాకును ప్రభా విరిచి వడ్డించండి తండ్రి. కేవలం ప్రభా మీ మాటలు చెప్పడానికి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నేను ప్రభా నేను మాత్రం ఏ మాత్రము ఈ యొక్క విషయాలు తెలియపరిచేవాడిని కాదు. నేను ప్రభా మీరు ఇచ్చిన కృపను చొప్పున ప్రభా మీకు ఆశీర్వచనం చొప్పున ప్రభా నన్ను నిలుపుతున్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మీరే ప్రభా రంగం మీద మీరు మాట్లాడగలుగుతారని కోరుకుంటూ మమ్మల్ని మరుగునటువంటి దీవించి వేడుకుంటున్నాం. మాట ప్రభా యేసు క్రీస్తున్నాము అని వేడుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆరాధన ఒక ఆలస్యమైంది. అయితే దేవుని చిత్తము మరి ఏదైతే ఉందో దాని ఖరీదున చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. అయితే నా ఆలోచనలు చెప్పడానికి ఇది వేదిక కాదు, కానీ దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ నెరవేర్చబడవలసి ఉంది. దేవుని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు డైరెక్ట్గా నేను వాక్యం ఏదైతే ఉన్నదో దాన్ని మీకు డైరెక్ట్ చెప్పేస్తాను. కానీ మీకు అది ఎంతవరకు అర్థమవుతుందో నాకేం తెలియదు. కానీ ఇక్కడ కొంచెం బోధ తీరులో ఏమైనా మార్పులు ఏమైనా కావాల్సిన
ఉదాహరణలు లేకపోతే కాసేపు అరవై సబ్జెక్టులు మాట్లాడుకుంటా వెళ్ళవలసింది చేస్తుందా? హల్లెలూయా. నాకైతే వీడియోస్ చూసేటువంటి వాళ్ళు కానీ నేను చెప్పేటువంటివి వింటున్నవారు కానీ నువ్వు చెప్పాలనుకుంటున్నది మీ ద్వారా దేవుడు చెప్తున్న విషయాలను స్పష్టంగా నేరుగా చెప్పేస్తున్నావు అని చెప్తున్నారు. నిజంగా అది సంఘము గ్రహించగలిగితే ఎంతో ధన్యత కలిగింది. ఆమె ఈరోజు సంఘం అంటే మనదే కాదు, ప్రపంచం మొత్తం కూడా వధువు సంఘం తెలుసుకున్న. హల్లెలూయా. మరి బ్రహ్మం ఈ చివరి కాలంలో మన ప్రవక్త అయి ఉండి 7వ సంవత్సరాల పూర్తిగా ఉండి మన మధ్యకి తీసుకొచ్చిన బోధ ఆయన సొంత ఆలోచన కాదు. తెలుసుకున్న. హల్లెలూయా. నిత్య జీవము దేవుడు అసలు మనిషిని ఎందుకు సృష్టించాడు, ఆ మనిషిని విశ్వంలోనికి ఆధిపత్యం తీసుకురావడానికి, న్యాయాధిపతి స్థానాన్ని తీసుకురావడానికి దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళిక కలిగిన దాన్ని నీవు నేను ఏ విధంగా రూపుదిద్దుకోవలసి ఉన్నదో అని చెప్పడం కోసం ప్రయత్నం చేశాడు. ఆమె దేవుడు. హల్లెలూయా. అది చాలా చక్కగా వాక్యము శరీరమాయను. దేవుడు. హల్లెలూయా. వాక్యము శరీరమాయను అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతున్నటువంటి ఈ లేఖనంలో వచ్చి ప్రవక్త చెప్తూ మనకు ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాడు. ఇది అద్భుతమైన మెసేజ్. అయితే ఈ మెసేజ్ మీ మధ్య నేను ప్రస్తావిస్తున్నది ఒక చిన్న భాగంగానే ఈరోజు మాట్లాడుకుందాం. దేవుని చిత్తమైతే ఈ వాక్యము, ఈ యొక్క వర్తమానం సంపూర్ణంగా మనం మాట్లాడుకోవడానికి మరలా కూడా వినిపించాను. ఎందుకంటే వాక్యము శరీరమాయను అనే వర్తమానం నిజంగా ఎంతో గొప్పదే. వాక్యం అంటే ఏంటి? మనకి పలకబడిన మాట తెలుస్తుంది. పలకబడిన మూల విత్తనమే వాక్యమైనది. తెలుస్తుంది. ఫస్ట్ శబ్దమే వచ్చింది, మాట్లాడిన మాట. ఇది మాట నీవు నేను మాట్లాడుకునే తెలుగు భాషలో మాట్లాడితేనే మాట, ఇంగ్లీష్లో మాట్లాడితేనే మాట, అరబిక్లో మాట్లాడితేనే మాట, లేకపోతే ఫ్రెంచ్ భాషలో మాట్లాడితేనే మాట. ప్రపంచంలో కొన్ని వందల భాషలు ఉన్నవి. కొన్ని భాషలకు రాయడానికి అక్షరం లేదు, అక్షరాలు లేవు కొన్ని భాషలకి. అయినప్పటికీ దేవుడు మాట్లాడతాడు. తెలుస్తుంది. కొంతమంది మనుషులు కుక్కలతో మాట్లాడతారు. కుక్కలు ఏమంటున్నాయో, కుక్కల యొక్క మనస్తత్వము, వారి కోపడము, అవి పడుకోవటము చేయటము, ఇవి కూడా చూసి అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని వాటితో మాట్లాడతారు. అది ఏ భాష? కుక్కల భాష. కుక్కల భాషకి మరి రాయడం భాష ఉందా? అక్షరాలు ఉన్నాయా? కానీ ఉంది. కుక్క ఇలా బిహేవ్ చేస్తే దీని యొక్క భావం ఇది అని కొన్ని పుస్తకాలు ఉన్నాయి. కానీ కుక్కలు పెంచే వాళ్ళని ఆ పుస్తకాలు చదివి అర్థం చేసుకుని కుక్కలు పెంచుతున్నారా? పుల్లు పెంచడానికి కూడా పుల్లుని ఇలా పెంచాలి, ఇలా పాలివ్వాలి, ఇలా తిప్పాలి, ఇలా చేయాలి అని చెప్పేసి అని కొన్ని ప్రణాళికబద్ధమైనటువంటి పుస్తకాలు రాయబడినవి. రకరకాల భాషల్లో కూడా ఉన్నాయి. ప్రతి దానికి ఒకటి ఉంటుంది. హల్లెలూయా. ఈ పుస్తకము ప్రింట్ చేయడానికి ఒక ప్రణాళిక ఉంటుంది. అవునగా తెలుస్తుంది. హల్లెలూయా. మొదటిగా ప్రపంచంలో ఒక పేపర్ మీద ముద్రించడం అనేది 1530 సంవత్సరంలో జరిగింది. 15వ శతాబ్దం తర్వాత జరిగింది.
చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన మధ్య మాట్లాడేటువంటి విషయాల్లో దేవుడు మనతో మాట్లాడిన విషయాలు ఇవి రాయబడినవే కాదా? రాయబడినవి. దేవస్తులు రాయబడింది. కానీ ముద్రణ స్టార్ట్ అయింది 15వ శతాబ్దం తర్వాత. 15వ శతాబ్దం ముందు లేదు. 14వ శతాబ్దం, 13వ శతాబ్దం, 12వ శతాబ్దం, 11వ శతాబ్దంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. దేవస్తులు అప్పటికి ఒక విధంగా చెప్పాలంటే అప్పటికి అమెరికా కూడా గుర్తించబడాల. దేవస్తులు ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగిపోవడం వలన ఇక్కడ నుంచి మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రతిదీ రూట్ మ్యాప్లో చూసుకుని వెళ్తున్నాం. అవునుగా, ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి రూట్ మ్యాప్ చూసుకుంటాం, గూగుల్ మ్యాప్ చూసుకుంటున్నాం. కొంతమంది ఇంకొక రకమైనటువంటి మ్యాప్ చూస్తున్నారు. కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి, కొత్త కొత్త సిస్టమేటిక్స్ వస్తాయి. మేమైతే చిన్నప్పుడు రాయల్ అట్లాస్ చూసేవాళ్ళం. నేనైతే రాయల్ అట్లాస్ అని చూసేవాళ్ళం. దాంట్లో మ్యాప్స్ ఉంటాయి అని, భారతదేశ మ్యాపు, రాష్ట్రాల మ్యాపులు, ప్రపంచ మ్యాపులు అన్నీ కూడా ఉంటాయి. దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది చూసుకొని, నేను చిన్నతనంలో మా మేనమాయ డ్రైవర్, ఆయన ఊరు నుంచి ఇంకొక వెళ్ళాలంటే అట్లాస్ ముందు చేసుకుంటాడు. అట్లాస్ ముందు పెట్టుకుని బాపట్ల నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలనేది దానికి ఒక రూట్ గీసి ఉంటుంది, దారి. ఆ రోడ్ ఎటువైపు ఉన్నదని చెప్పేసి ఉంటుంది. ఆయన రాసుకుంటారు. బాపట్ల నుంచి చీరాల, చీరాల నుంచి పర్చూరు, పర్చూరు నుంచి చిలుకూరుపేట, చిలుకూరుపేట నుంచి నర్సాపేట, నర్సాపేట నుంచి నకరికల్, నకరికల్ నుంచి రైట్ సైడ్ తీసుకుని ఇట్లా వెళ్ళాలి అని చెప్పి ఆ యొక్క మ్యాప్లో చూసుకుని అన్ని పేపర్ మీద రాసుకుని రూట్ చూసుకుని వెళ్ళిపోవాలి. తెలుస్తుంది హాలిడే అదవుతుందా? ఇది నేను చిన్నప్పుడు జరిగేటువంటి, అంటే ఒక 30 సంవత్సరాల కిందటువంటి విషయం. 20 సంవత్సరాలకు వచ్చేసరికి ఒకళ్ళు చెప్పుకునేవారు. ఎందుకంటే అప్పటికి వెళ్ళి రావడం అనేది సైకిల్ బలం పెరిగింది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు అయితే ఎవరు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి కాదు. అదవుతుందా? ఇక్కడ నుంచి ఒక ప్రాంతంలోకి వెళ్ళాలంటే, ఒక దూర ప్రాంతం వెళ్ళాలంటే ఒక భయం. మధ్యలో ఏమిటో తెలియదు, ఎటువైపు వెళ్ళాలో తెలియదు, ఏ అడవిలో చిక్కుపోతామో తెలియదు, ఏ లోయలో పడతామో తెలియదు, ఏ సముద్రంలో మనము ఇరుక్కుంటామో, ఏ నదుల్లో కొట్టుకుపోతామో తెలియదు. ఈ భయం చెప్పున ఎవరో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవారు కాదు. కాలినడక వెళ్ళిన రోజులు ఉన్నాయి, ఎద్దుల బండ్లు కట్టుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. మరి మన భారతదేశం నుంచి లండన్ కూడా ట్రైన్ ఉంది ఒకప్పుడు, బ్రిటిష్ కాలంలో. ఎప్పుడు బ్రిటిష్ కాలం అంటే 18వ శతాబ్దం, 15వ శతాబ్దం కాదు. దేవస్తులు హాలిడే బ్రిటిష్ వారు మనల్ని 200-300 సంవత్సరాలే పరిపాలించక మునుపున భారతదేశము ఎలా ఉంది? రాజ్య పరిపాలనలో ఉంది. ఒక రాజ్యమే ఉంది భారతదేశము? లేదు. భారతదేశం ఒక రాజ్యంలో లేదు. రకరకాల రాజ్యాల సమూహంతో భారతదేశం ఉంది. రకరకాల రాజ్యాల పరిపాలనలో వేరు వేరు దేశాలు ఉన్నాయి. ఏ దేశంలోనూ ఒక రాజ్యం కింద, ఒక రాజు కింద పరిపాలన జరిగినటువంటిది స్థితి ఒకప్పుడు లేదు. రూపాంతరం చెందుతూ ఓ ప్రణాళిక దిద్దుకుంటూ వస్తుంది. దేశంలో హాలిడే మనం ఇక్కడ అనుకుంటున్నాము, మన దేశం మన ప్రాంతం. ఇప్పుడు 140 దేశాలు కలిపి ఒక అత్యుత్తమైనటువంటి దేశాలుగా ఒక ప్రణాళిక దిద్దుకుంది. తెలుసా? తెలుస్తుంది హాలిడే ఆర్థిక భాగంలో 140 దేశాలు, దాంట్లో మన భారతదేశం కూడా ఉంటుంది. 140 దేశాలు ఐక్యరాజ్య సమితి అని చెప్పేసి అనేది ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉంది. తెలుస్తుంది హాలిడే అదవుతుందా? ఆ విధంగానే ఇటీవల కాలంలో అమెరికాలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్కి
మన భారతదేశం నుంచి కూడా ఓటు వేసే వాళ్ళు ఉన్నారు, తెలుసా? తెలుసు. అక్కడ దేశానికి మనం ఎందుకు ఓటు వేస్తున్నాం? ఎందుకు వేస్తున్నాం? వారు జరిపే లావాదేవీలు, ఆర్థిక పరిస్థితులకి, ప్రణాళికలకి మన భారతదేశము సపోర్ట్ ఇస్తుంది, వారు మనకి సపోర్ట్ ఇస్తుంది. ఇది మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ తెలిసిన వారికి అర్థం. ఇంకా నేను ఇప్పుడు ఒక మాట చెప్పాను కదా, ఏం చెప్పాను? గతంలో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కిందనే ఎక్కడికైనా వెళ్ళాలంటే అట్లాస్ చూసుకుని వెళ్ళేవాడు. అప్పుడు ప్రాంతం నుంచి ప్రాంతంకి వెళ్ళాలంటే ఒక భయంతో ఉండేవాడు. ఒక 20 సంవత్సరాల కిందకి వచ్చిన తర్వాత మన పక్కన వాళ్ళు, అటువలు ఇటువలు, ఎక్కడో ఒకరు, మన బంధువులు, మన స్నేహితులు ఎవరో ఒకరు ఇల్లు వస్తారు కాబట్టి వాళ్ళని అడిగి వాళ్ళతో పాటు ప్రయాణం అయ్యేటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ఎవరికి వారు గూగుల్లో పెట్టుకొని ఎవరికి వారు వెళ్ళగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. అదవుతుందా? ఆ పరిస్థితికి మనం వచ్చాం. మరి ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు, అమెరికాలో ఓటు వేసేది ఐక్యరాజ్య సమితి కింద నడుస్తున్నది, బిట్ కాయిన్ కింద అన్ని దేశాలు ప్రయాణం అవుతున్నది. భారతదేశానికి రూపాయి కాయిన్ ఎలాగో అన్ని దేశాలు కాయిన్ కిందకు వస్తుంది, బిట్ కాయిన్. అదవుతుందా? బిట్ కాయిన్ అనేది అన్ని కాయిన్ వస్తుంది. ఈ పరిజ్ఞానం జనాభా తెలుసా? కొంతమందికి, కొన్ని కోట్ల మందికి తెలుస్తుంది. కొన్ని కోట్ల మందికి ధనవంతులుగా 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఈ అవగాహన కలిగి ఉన్నారు. లేదంటే ప్రపంచ పరిస్థితుల మీద, వాణిజ్య స్థితిగతుల మీద, సాంప్రదాయాలు, మరి పరిస్థితుల పైన చదువుకుని జ్ఞానం కలిగిన వారు కొంతమంది ఉంటారు. కానీ ఇప్పటికీ నేను చెప్తున్న విషయం అర్థమవుతుందా? ఇప్పటికీ ఆ అవగాహన లేకపోవడం వలన నీది నాది, నీది నాది, నీది నాది, నీది నాది, ఏదన్నా నీది నాది, నీది నాది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు చెప్తున్నాను? నీది నాది అంటూ ఏమీ లేదు, అంతా ఒకటే తెలుస్తుంది. ఆ ఒకటి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అదవుతుందా? ఆ ఒకటి పలకబడిన మాటే తెలుస్తుంది. పలకబడిన మాట కిందే సృష్టి ఆరంభించింది. ఈ సృష్టిని ఏర్పాటు చేశాడు. భూమి కలుగులు గాక అంటే కలిగింది, నక్షత్రాలు కలుగులు గాక అంటే కలిగినవి, భూమి మీద నీరు రావాలనేటువంటి మాట చెప్పాడు కాబట్టి దేవుడు భూమి మీద నీరు వేసి వర్షం కురిసింది. ఆమె ఇవన్నీ బైబుల్లో చెప్పబడిన విషయాలే. తెలుసుకుంటారు? అర్థమవుతుందా? ఇవన్నీ బైబిల్లో చెప్పబడిన విషయాలే. ఇవన్నీ జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు ప్రణాళిక కలిగి ఉన్నది. తెలుసుకుంటారు? మరి నువ్వు ఈ రోజుల్లో మరి ఒక గూగుల్ మ్యాప్ పెట్టుకుని నీ సొంతంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలిగేటువంటి స్థితికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అర్థమవుతుందా? ఈ స్థితి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అయితే ఇంత మోడర్న్ టెక్నాలజీ చూసిన తరం విధానం ఉందంటే అది మాది. ఆమె నేనైతే ఆ తరం చూశాను. మా నాన్న తరం అది చూడాల. అదవుతుందా? తెలుసు. ఒక 100 సంవత్సరాల క్రితము తరము ఈ పరిస్థితి చూడాల. 200 సంవత్సరాల కింద పరిస్థితులు తెలియదు. ఒక స్థితి, పరిస్థితులు, ఒక సాంప్రదాయం, ఒక ఆనవాయితీలు కొనసాగుతూ వచ్చింది. వాటి నుంచి ఈరోజు ఎన్నో మార్పులు, ఎన్నో పోరాటాలు, అంటే ఒక జనరేషన్ మార్పు చెందేటువంటి పరిస్థితి, ఒక ఉద్యమం జరిగింది 19వ శతాబ్దం నుంచి. తెలుస్తుంది ఆల్రెడీ. అదవుతుందా? 19వ శతాబ్దంలో మార్పులు వేగంగా, శరవేగంగా జరిగింది. 1920వ శతాబ్దం. అదవుతుందా? ఈ విధంగానే ప్రభువైన యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే 2000 సంవత్సరాల ముందు భూమి మీదకి వచ్చినప్పుడు
ఆయన ప్రతి ప్రపంచంలోని ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశంలోనూ స్థితిగతుల మీద ఒక శరవేగమైనటువంటి పరిస్థితులు, ఒక యుగ మార్పు అనేది చేయడానికి ఆయన ఒక శరీరదారుడిగా భూమి మీద ప్రణాళిక దిద్దాడు. ఆయన ముందు ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు, ఎంతో మంది ప్రవక్తలు ఎన్నో సంస్కరణలు, ఎన్నో విషయాలు బోధిస్తూ వచ్చారు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు ఇదే సత్యం చెప్పాడు. ఏం చెప్పాడు? సత్యం చెప్పాడు. ఏ సత్యం చెప్పాడు? భూమి గుండ్రంగా ఉన్న విషయం చెప్పింది ఆయనే, భూమి మీద మనుషులు ఎలా ఉండాలో చెప్పింది ఆయనే, దేవుడు ఏ విధముగా ప్రణాళిక కలిగి ఉన్నాడు చెప్పింది ఆయనే, దేవుడిని కలుసుకోవడానికి మనిషి ఎలాంటి జీవన శైలి కలిగి ఉండాలి అనేదాన్ని చెప్పింది ఆయనే. అర్థమవుతుందా? ఆయన ఎందుకు చెప్పాడు అంటే, సర్వం వ్యాపించిన దేవుడు, సర్వం వ్యాపించిన దేవుడు, శబ్దంలోనే నిలిచిన దేవుడు, సర్వ సృష్టిలో భాగమైన దేవుడు ఒక రూపము ధారిస్తే ఆ రూపము నీలో నాలోకి ప్రవేశించడం కోసము ఒక జీవితాన్ని, ఒక ప్రణాళికని కలిగి జీవించడమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. చాలా సింపుల్ కదా, అర్థమైంది కదా. ఇదే వాక్యము శరీరమాయను అని ప్రవక్త చెప్తుంది. దేవుని అదవుతుందా? వాక్యమే శరీరధారణ. వాక్యం అంటే ఏంటి? నీవు, నేను, నాకు నువ్వు చెప్తుంది, నేను నీకు చెప్తున్నటువంటి ఒక మాటలే, ఒకరికొకరు చెప్పుకుంటున్నదే. నేను నీకు చెప్తాం వల్ల నువ్వు ఒక కార్యరూపం దారుస్తున్నావే, ఒక రూపాన్ని దారుస్తున్నావు కదా, ఒక ప్రణాళిక జరుగుతుంది కదా. ఇక్కడ ఒక ప్రణాళిక జరుగుతున్నప్పుడు ఒక నిర్మాణం అక్కడ జరుగుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? అలా కాదు, చదువుకున్నటువంటి జ్ఞానంతోనే బిల్డింగ్లు కట్టాం. అదేదా? ఆ బిల్డింగ్లు కట్టడానికి చదువుతున్నటువంటిది ఒక డిగ్రీ, పుస్తకాలు రాసి ఈ ప్రణాళికబద్ధంగా చదువుకోవాలి అనే ఒక మార్గాన్ని రూపుదిద్దారు. చదువు ఇప్పుడు చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ బీటెక్లు, ఎంటెక్లు ఇవన్నీ చేస్తున్న వాళ్ళు చదవకపోక మునుపున బిల్డింగ్లు కట్టలేదా? కట్టలేదా? త్రిశూర్, కేరళ రాష్ట్రంలో త్రిశూర్ అనేటువంటి దాంట్లో మరి కోమ వచ్చినప్పుడు 52వ సంవత్సరంలో చర్చి కట్టారు. అది ఇప్పటికే ఉంది మన భారతదేశం. మరి మనకు ఎన్నో కోటలు ఉన్నవి, వాళ్ళందరూ ఇంజనీరింగ్ చదివి కట్టియాల. మోక్షపుణ్య విశ్వేశ్వరయ్య మన భారతదేశానికి ఒక గొప్ప ఇంజనీర్. మరి ఆయన గొప్ప ఇంజనీర్. ఆయన కట్టి ఏంటి? శ్రీశైలం డ్యామ్ కట్టాడు, మరి ప్రకాశం బ్యారేజ్ కట్టాడు, నాగార్జున సాగర్ కట్టాడు, ఇలా బహు డ్యామ్స్ కట్టాడు. కాబట్టి ఆయన ఇంజనీర్స్ డే జరుపుకోవడంలో ఆయన ఒక కీలకమైన వ్యక్తిగా ఒక రోజు ప్రభుత్వం మరి మనకున్న క్యాలెండర్లో ఒక రోజున ఇంజనీర్స్ డేగా జరుపుతున్నారు. ఇది ఎందుకు జరుపుతున్నారు, ఎలా జరుపుతున్నాడో ఎవరికి డిస్కస్ లేదు. కానీ నిత్య జీవము దేవుడు ఎలా ఉన్నాడో ప్రణాళికని చూపించినటువంటి దేవుడిని ఆచరించడంలో ఒక గలిబిలు, ఒక గలిబిడు. మనిషికి తెలిసినటువంటి విషయము చేయడానికి
ఎన్నో 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 రకాల అవాంతరాలు, ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు. అవునా? ఒక విషయాన్ని ప్రకటిస్తే ఆ ప్రకటించిన విషయాన్ని తీర్మానం చేయడానికి ఎంతో మంది యొక్క ఆలోచనలకి ఏకీభవించే విధంగా చేయటమే ఓ తీర్మానం కావచ్చు. తెలుసుకున్నారని అనగా రాజ్యాంగం ఆమోదించబడటానికి ఎంత యుద్ధం జరిగింది. భారతదేశ రాజ్యాంగము ఆమోదించబడటానికి ఎంత యుద్ధం జరిగింది. దాన్ని రాయడానికి అందరూ మెచ్చే విధముగా, అందరూ ఆచరించే విధంగా, అన్ని వర్గాలను మరి ఆనందింపజేసే విధంగా, అందరికి అవకాశం కల్పించే విధంగా రాయిస్తేనే, అంబేద్కర్ గారు వస్తేనే భారత రాజ్యాంగం ఆమోదించబడటానికి ఒక అవకాశము ఏర్పడి తీర్మానం కలిగింది. ఆమె అదవుతుందా? ప్రభువైన యేసు క్రీస్తు కూడా తన జీవితాన్ని జీవించిన దాన్ని చెప్పడానికి పరిశుద్ధ గ్రంథం రాయబడింది. తెలుస్తుంది. హల్లెలూయా. ఆమె అదవుతుందా? ప్రభువైన యేసు క్రీస్తు మరి ఈ భూమి మీద రావడానికి ఒక ప్రణాళికని చూపించడానికి పరిశుద్ధ గ్రంథం రాయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథం రాయడానికి వారి సొంత ఆలోచనలతో రాయడానికి సరిపడుతుందా? మీరు చూడండి, భగవద్గీత మన భారత రాజ్యాంగము రాయడానికి ప్రపంచంలో ఉన్న అన్ని న్యాయశాస్త్రాలను చదివి కొన్ని వందల పుస్తకాలు చదివిన యొక్క పరిజ్ఞానంతో, ఎన్నో రెఫరెన్స్లతో, ఎన్నో సాక్ష్యాలతో, ఎన్నో రుజువుపరచబడేటువంటి మరి తర్కాలను చూపించే విధముగా, వాస్తవాలను అందరి ముందు పొందవలసే విధముగా భారత రాజ్యాంగం రాయబడింది. అంత గొప్ప ప్రణాళికతో రాయబడి ఉంది. తెలుస్తుంది. అది ఉందా అంటే జరిగిన విషయాలను సాక్ష్యాలుగా పరిగణనలో తీసుకుని, జర్మనీలో ఇలా జరిగినప్పుడు ఇలా చేశారు, దీనికి సంబంధించిన దాంట్లో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయకపోవడం వలన ఇంత నష్టం జరిగింది, ఇలా చేయడం వలన ఇంత ప్రయోజనం కలుగుతుంది, ఫ్రాన్స్ లో ఇలా ఉంది, ఇలా జరిగింది, ఇలా దీని ప్రకారం ప్రతి ఒక్క IPS ఇండియన్ పీనల్ సెక్షన్ ఈ విధంగా కోర్స్ చేయడానికి సెక్షన్స్ అన్ని రావడానికి, ఆ సెక్షన్ ఏదో ఒక బలమైనటువంటి దొంగతనం చేశాడంటే ఆ దొంగతనానికి ఎలా చేశాడు, ఆ దొంగతనం జరగకుండా ఉండటం కోసం ఫలానా సెక్షన్ ని తీర్మానం చేశారు. దేవుడు తల్లి అంటే జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టే కదా. కొన్ని పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుని ఒక సెక్షన్ ని చేసి, ఆ యొక్క సెక్షన్ ప్రకారం ఈ విధంగా మనము చేస్తే దాన్ని ఏం చేసంట నిర్వహించవచ్చు, దాన్ని మనము తగ్గించవచ్చు, కంట్రోల్ చేయొచ్చు అనేటువంటిది చేస్తాం. అలాగా మన రాజ్యాంగం మనకి సెక్షన్స్ ప్రతి ఒక్క దేశానికి మరి పునాదులు వేయబడ్డాయి. అదే శాశ్వతం అంటారా? అది దేవునికి మనం చేరుకోవడానికి అది కాదు, మనం ఒక క్రమశిక్షణ కలిగి ఉండటానికి అది. అర్థమవుతుందా? ఒక క్రమశిక్షణ, ఒక క్రమంకి ఉండడానికి భారత రాజ్యాంగం. మన ఇష్టానుసారమైనటువంటి జీవితాలు మనం జీవించడానికి కాదు, మనం ఇలా ఉండడానికి. అలాగే దేవుడి దగ్గర కూడా ఒక ప్రణాళిక ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు కూడా నీకు నాకు ఒక ప్రణాళికని రూపొందించాడు. ఆయన్ని మాట్లాడాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా, ఆయన్ని కలుసుకోవాలన్నా, ఆయన నీ దగ్గర రావాలన్నా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, నీ యందు ఆయన క్రియలు కనపరచబడాలన్నా, ఆయనకి నువ్వు వారసులుగా నివ్వాలన్నా ఒక ప్రణాళిక ఉన్నది. ఆమె ముందున్నారా? గ్రహించారా? ఓ ప్రణాళిక. నిజమైన దేవుడిని నీవు ఏం చేయాలంట?
నీలో నుంచి కనపరచబడే స్థితికి నువ్వు ఎదగాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఆ ప్రణాళికే పలకబడినటువంటి వాక్యము ఒక శరీరం అయిపోయి ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? ఒక రూపం అయింది, ఒక రూపం అయిపోయింది. ఇది ఆరాధించబడే రూపం కాదు, పూజించబడే రూపం కాదు, జీవించబడవలసిన రూపమే ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు ఆరాధించబడటానికి కాదు వచ్చింది, పూజించబడటానికి వచ్చిన వాడు కాదు, నీతో గొప్ప చెప్పించుకోవడానికి వచ్చినవాడు కాదు, శబాష్ అనిపించుకోవడానికి రాలా. నీవు అలాగే జీవించి దేవుడికి నువ్వు ఒక నిదర్శనమైన వ్యక్తిగా ఉండాలనేటువంటి దాన్ని నీ మధ్య నా మధ్య నిలబెట్టడం కోసం వచ్చిన వాడే ఉన్నాడు. ఆమేన్. అది వాక్యము తత్వమైనది. దేవుని అర్థమైందని చెప్పినటువంటి విషయాన్ని 2 తిమోతి గ్రంథము 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువు. దేవుని ఏం చెబుతున్నాడు? అపోస్తలుడు పౌలు ఏం చెబుతున్నాడు? ఇప్పుడు మనం చదివింది 2వ తిమోతి గ్రంథము 4వ అధ్యాయం. ఇప్పుడు 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవాలి. క్రీస్తు యేసునందు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయనది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానపరచును కలుగును గాక. సమాధానమును కలుగును గాక. తెలుస్తుంది ఏంటంటే తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానమును కలుగును గాక. తెలుస్తుంది. మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియులకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయబడినది. చూసారా? జీవమును గూర్చట క్రీస్తు యేసులో ఉన్న క్రీస్తు యేసు యందు ఉన్న జీవమును గూర్చి. ఏంటి జీవము? ఏంటి ఒక జీవము? నిజముగా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో నీకు నాకు ఒక మాదిరికరమైన జీవితాన్ని ఎలా కలిగి ఉన్నాడో, మరి ప్రవక్తలు ఏం చెప్పుకుంటూ వచ్చారు, ధర్మశాస్త్రం ఏమున్నది అనేది పరిశుద్ధ గ్రంథం ప్రకారము నువ్వు నిజంగా ఖచ్చితంగా దేవుణ్ణి వెంబడించే వారిగా నువ్వు ఉంటే నీలో ఎవరైనా తప్పు చూపిస్తాడా? నువ్వు అబద్ధికుడు అని చెప్పి అంటారా? నువ్వు తాగుబోతు అంటారా? వగరబోతు అంటారా? లేకపోతే అపహాసించే విధంగా ఉండేటువంటి జీవితంలో ఉంటావా? సోదరాలి, మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు వ్యతిరేకంగా? ఏం చెప్పాడు? మతాల గురించి చెప్పాడా? కులాల గురించి చెప్పాడా? కులాల గురించి చెప్పాడా? ఏం చెప్పలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమే శరీరధారుడయ్యాడు. ఆమె నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్నవాడు దేవుడై ఉన్నాడు. ఆమె ఏం చెప్తున్నాడో అది ఆయన జీవించి చూపించాడు. ఆ విధంగా నిన్ను నన్ను ఆ విధంగానే జీవించమన్నాడు. నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. మనసారా హృదయానుసారంగా దేవుని స్తుతించి ఆరాధించున్నాడు. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ఒక రూపము నువ్వే కావాలి కదా. ఏదే రూపంలో నువ్వెందుకు పూజిస్తున్నావు? నువ్వే రూపం కావాలి కదా. నువ్వే జడ్జి కావాలంటాడు. అవునా కదా? ఏమంటాడు? నువ్వే జడ్జి కావాలంటాడు.
ఆ 7వ వచనం చూడండి, 8వ వచనం. ఇక మీదట నా కొడుకు నీతి కిరీటం ఉంచబడింది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమున నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నాకే కాదు, నాకు మాత్రమే కాదు, దేవుని యందు ప్రత్యక్షతను అనుగ్రహించి ఆపేక్షించి ఆ ప్రత్యక్షతను నువ్వు నేను కలిగి ఉండే విధంగా ఉన్న స్థితి ఎవరైతే ఉంటామో వారందరికీ కూడా ఆ దేవుడు వారందరినీ అనుగ్రహించును. దేవుడు ఆమె అర్థమవుతుందా? ఆ జీవము నీలో నాలో ఆయన అనుగ్రహించడం కోసము, ఆయన స్థిరపరచడం కోసము, ఆయన రుజువుపరచబడటం కోసము పరిశుద్ధ గ్రంథం నీకు నాకు చెప్పాము. ఈ పరిశుద్ధ గ్రంథము చదవబడటానికి మన మధ్య ఎంతకాలం ఉండదో తెలియదు, కానీ నీవు నేను ఆయన యొక్క రూపంలోకి రావటం కోసము ఆయన ప్రేమ కరుణ దయాళుడుగా మన మధ్య వచ్చాడు. ఈ బైబిల్ ముద్రించబడింది 15వ శతాబ్దం తర్వాతే, అంతకుముందు లేదు. తోమా గారు బైబిల్ పట్టుకుని రారా, అర్థమవుతుందా? తోమా గారు సువార్త చెప్పారు. దేవుని ప్రియ కుమారుడు శిష్యులలో యేసుక్రీస్తు శిష్యులు 12 మంది శిష్యుల్లో శిష్యుడైనటువంటి తోమా కేరళ దేశంలోకి వచ్చి ఆయన సువార్త ప్రకటించుకుంటూ భారతదేశం నలుమూలలకు తిరిగి వచ్చినప్పుడు ఆయన మద్రాసులో ప్రార్థన చేస్తుండగా పల్లెవ కోటుతో చంపేశారు అసూయపరుడు. అలాగా యథార్థమైన సంఘటన. ఇప్పుడు నీవు నేను ఆ విధముగానే ఉంటే మరి మనం ఒప్పుకుంటామా? మనం ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు? బొమ్మగారు ఏం చెప్పాడని చెప్పేసరి నేను ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నానని వెనకమాల నుంచి బల్లి తీసుకున్నట్టు పొడి చేసి చంపేశారు. ఏం చేస్తున్నాడు ఆయన? రాజ్యం మీద దండయాత్ర చేసేవాళ్ళ రాజ్యాన్ని దొంగిలించాడా? నీ దగ్గర నా దగ్గర నుంచి ఏమన్నా డబ్బులు ఇవ్వని చెప్పి అడిగాడా? ఆ రోజు ఉన్న వారి దగ్గరే, నీవు నేనంటే ఆ రోజు ఉన్న వారి దగ్గర నుంచి ఏమైనా అడిగాడా? ఏం అడగదా. నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, సత్యంగా బ్రతుకు. చూడు ఇక్కడ లోకం నీతిగా యథార్థంగా బ్రతకడం అంటే పెద్ద పాపం ఈ లోకంలో, అవునా కదా? చూడు, నేను జర్నలిస్ట్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు 10 సంవత్సరాల కింద తీసుకున్నప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ నాతో అన్నాడు, బ్రదర్ మీరు మంచిగా వార్తలు రాస్తున్నారు, సమాజం మీద మంచి అవగాహన కలిగి ఏదో చేయాలని చెప్పేసారని ఆరాటపడుతున్నారు. అయితే చిన్న ఉదాహరణ చెప్తాను కదండి అన్నాడు. చెప్పండి కదా. ఒక మురుకుంట ఉంది. ఆ మురుకుంటలో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు జారి కొందరు పడ్డారు. వారికి హృదయం తెలుస్తుంది, హరి వారికి హృదయం, వారు ఆ హృదయంతో ఒడ్డును కూర్చుని ఉన్నారు. కొంతమంది తెల్లని వస్త్రాలు వేసుకుని ఎంతో నీట్గా ఆ మురుకుంటలు దాటుకుంటూ తన గమ్యానికి వెళ్ళవలసినట్టు ఒకడు వెళ్తున్నారు. సమాజం ఊరుకుంటుందా? ఒక రాయి తీసి బోధపట్టేది. అది కావాలని వచ్చేది.
అది స్వాభావికం, కావాలని చెప్పారు. వాళ్ళు ఆడుకుంటుంటే ఎటు బురదైంది కదా అని చెప్పి వాళ్ళు బురదలో బుర్రాడుతున్నా ఉన్నారు కొన్ని, ఆ బురద కూడా మన మీద పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు కావాలని చేస్తారని చెప్పి నేను అంటలేదు, అది జరిగే వాస్తవం కూడా కాదు. కానీ నువ్వు అక్కడి నుంచి ఎవరు దాటుకుని వెళ్ళాలంటే ఏమవుతుంది? వాళ్ళందరూ గందరగోళం బురద పూసుకుని గందరగోళంగా ఉన్నారు. నువ్వు దాటుకుని వెళ్ళాలి. నీ మీద బురద పడకుండా పడదా? పడితే నువ్వేమవుతావు? ఆ పడిన దాన్ని నువ్వేమనుకోవాలి? ఏమనుకోవాలి? వాళ్ళ మీద దాడి చేస్తావా? వాళ్ళు చంపేస్తావా? వాళ్ళు కావాలని చేయాలి తెలియదు అంటే అంతసేపు నేను ఇప్పుడు మీకు చెబుతున్నా అంతసేపు ఆయన చెప్పిన ఎవరు ఊరుకోరు కదా. ఎవరు కూడా తెలియకుండానే బురద తెల్ల వస్త్రాలతో వెళ్ళేవాడు బురదపడుతుంది. అలాగే నువ్వు ఈ ప్రొఫెషన్లోకి వచ్చావు, మరి నువ్వు తెలుసో తెలియకో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే ఏదో ఒక రోజు నీ మీద బురదలుగుతారు. 18 సంవత్సరాలు కాపాడుకున్నాను నేను. 18 సంవత్సరాలు చాలా చాలా జాగ్రత్తగా నడిచాను. జర్నలిజంలో నేను సంపాదించింది కంటే మరి ఆర్థిక పరిస్థితులను నా కుటుంబ అవసరాల కోసం, పిల్లలకి కలిగినటువంటి కొన్ని అనారోగ్య సమస్యల నిమిత్తము ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం నేను వ్యాపారాలు చేయాలని ప్రయత్నం చేసే క్రమంలో కొంత ఆర్థికమైన ఇబ్బంది లేదు. కానీ ఎవరి దగ్గర యాచించి కానీ, ఎవరిని బెదిరించి కానీ, ఎవరిని కూడా వారిని దూయబట్టి కానీ దూషించి కానీ నేను ఎక్కడ చేయలేదు. కానీ ఎవరు నన్ను ఏం చేయలేదు. కానీ ఒక రోజున ఒక పరిస్థితిలో నేను సమస్యలో ఎదుర్కొన్నాను. అర్థమవుతుందా? ఎవరో చేశారని మనం అనడం అనవసరం. ఎందుకంటే సమాజం లోకం అలానే ఉంది. మరి అప్పటి వరకు నాకు ఉన్నటువంటి ఒక మంచి గుర్తింపు తెల్లని వస్త్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఒక రోజు పడిపోయాం. అది ఏ రోజు ఎక్కడో ఒక చోట పడిపోవలసే ఉంది. దేవుని. అందుకనే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ లోకంలో మనం జీవించడం కోసము, ఈ లోకంతో మన ప్రయాణము ఎలా ఉండాలంట? తెలివిగా, సమయస్ఫూర్తితో, దేవుని వాక్యానుసారంగా మనం జీవించవలసింది. దేవుని. ఆ విధముగానే పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది అవినీతి పరులు ఉన్నారు, ఎంతో మంది దుర్మార్గులు ఉన్నారు, ఎంతో మంది మరి అన్యస్త జీవితాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, మరి వ్యభిచార జీవితాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, దుర్మార్గంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారందరినీ అదంతా ఒక లోకమే కదా. అర్థమవుతుందా? నీ మధ్య నా మధ్య ఎలాంటి వారు ఉన్నారో, దుర్మార్గులు, దుష్టులు, అపవిత్రులు కలిగిన వాళ్ళు అందరూ ఉన్నారో వారందరినీ చక్కరపరచడం కోసము దేవుడు ఏం చెప్తున్నాడు? నీలో కల్మషము లేకుండా జీవించడం కోసం ప్రణాళికబద్ధకంగా నిన్ను నడిపిస్తూ వస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా? నిన్ను ఒక్కసారిగా పిల్లడు పెద్దలు అవుతాడా? అవడు పద్ధతి ఉంటుంది. ఒక్కసారిగా డిగ్రీ మనం తెలుసుకోగలుగుతామా? దానికి ఒక ప్రణాళిక ఉంది. ఒక్కసారిగా ఏదైనా శుభ్రం చేయగలుగుతామా? దానికి ఒక ప్రణాళిక ఉంది. ఏది కూడా ఒకసారిగా రాదు. సూర్యుడు మరి మధ్యాహ్నం వెలుగుని ఒకసారిగా తక్కువ తీసుకొచ్చి నిలబడతాడా? ఉదయం నుంచి మెల్లగా భూమి పొరలో నుంచి చీల్చుకుని వస్తున్న విధంగా సూర్యుడు వస్తూ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ అలా దిగిపోతూ ఉంటాడు. ఇది క్రమమే కదా. జరుగుతుంది క్రమే కదా. అది ఎలా జరుగుతుంది? మనకు ఆ అవసరాలు అనిపిస్తుంది. భూమి గుండ్రంగా ఉంది కాబట్టి, భూమి ఎలా తిరుగుతుంది కాబట్టి మనకు అది జరుగుతుంది. ఇది ఒక క్రమమే ఉన్నది. అందరూ ఏమనుకున్నారు? భూమిలో నుంచి వస్తున్నాడని చెప్పి అనుకుంటే ఒకప్పుడు అనుకున్నవారు అలాగే. ఈ చిన్నపిల్లప్పుడు మరి సూర్యులకు సముద్రానికి వెళ్తే సముద్రంలో నుంచి సూర్యుడు వస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు. నువ్వు అక్కడ ఉన్నాడు, సూర్యుడు వస్తున్నాడు అని చెప్పి చూసేవాడు. అలాగే చెప్పేవారు కూడా మా తల్లిదండ్రులు కూడా, సూర్యుడు సముద్రంలో చెప్తున్నాడు. వాస్తవం అది అది వాస్తవం కాదు. అది ఇప్పుడు తెలిసింది. అలాగే ఈ లోకానికి
నిత్య జీవుడు, నిన్న నేడు నిరంతరంగా ఉన్నది ఒకే ఒక దేవుడు. ఆ దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు నామం మాత్రమే, ఆ నామమే కీర్తించబడుతుంది. ఆ నామములోనే మనం జీవించవలసిన, ఆ నామము ధరించుకుని ఆ నామానికి వారసత్వంగా మనం నిలబడిన వారిగా ఉన్నామనేది ఒకరోజు తెలుస్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? కొన్ని పరిస్థితులు ఒకేసారి రావు, తెలియవు. వర్తమానం కూడా రూపాంతరం చెందుతూ వచ్చింది. తెలుస్తుంది హాలియా. మన మధ్యకి వాక్యం కూడా రూపాంతరం చెందుతూ 7 సంఘ కాలంలో 7 పరిణామాలలో మరి 7 ప్రవక్తల ద్వారా దేవుడే ఒక ప్రణాళికబద్ధంగా వాక్యాన్ని మన మధ్యకి బోధించుకుంటాడు. తెలుస్తుంది హాలియా. ఆ ప్రణాళికబద్ధమైన బోధ నీకు నాకు అందడానికి గ్రహం మరి చివరి కాలం దూత మన ప్రవక్త మరి ఎంతో ప్రణాళికబద్ధంగా చెప్పుకోవచ్చు. ఆ విధంగానే మరి వాక్యము శరీరం ఆయన. తెలుస్తుంది హాలియా. యోధ జీవితంలో మరి పౌరుని తీసుకొచ్చి పెట్టుకున్నాడు దేవుడు. యోధాతో ఆయనకున్న సాన్నిధ్యాన్ని, యోధాతో ఆయన జీవించినటువంటి ఒక జీవిత ప్రణాళికను ఒక స్థిరపరచబడటానికి కోసం పౌరుని తీసుకొచ్చి పెట్టాడు. అదవుతుందా? మరి బాప్తిసము ఎంతిది అంటే, బాప్తిసము అసలు ఏంటి అని అంటే, యోధా స్థానంలో మధ్య మా పౌరులు ఎన్నుకున్నాడు అని అంటే, ఇక్కడ ఒక చిన్న అపార్థం కూడా వస్తుంది. వాస్తవంగా వాక్యం ఏం చెబుతూ ఉంటుందంటే, యోధా స్థానంలో మత్తయిని ఎన్నుకున్నాడు, దాని సాదృశ్యం పోలేడు. తెలుస్తుంది హరడి. అర్థమవుతుందా? యోధా స్థానంలో మత్తయిని ఎన్నుకున్నాడు. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 57వ వచనం చూడండి. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 'ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు మరణపు ముళ్ళు పాపము కన్నా బలము ధర్మశాస్త్రమే. ఆమేన్. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. తెలుస్తుంది హల్లెలూయా. మరి ఈ యొక్క లేఖనం ద్వారా నీకు నాకు దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. అర్థమవుతుందా? మరణానికి ముళ్ళు పాపమే అంట. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే మనకి నొప్పి వస్తుంది. ఆ నొప్పికి కారణం ఏంటి? ముళ్ళే. మరణం అనేది కూడా ఒక నొప్పే మన జీవితంలో. అవునా? మనం నిత్యజీవం కలిగిన దాంట్లో ఒక శరీరము కోల్పోతుంది. మన నిత్యజీవము కలిగినటువంటి ఒక మన జీవితంలో శరీరము కోల్పోతున్నప్పుడు అది ఒక ముళ్ళై ఉన్నది. ఆమె అదవుతుందా? ఆ ముళ్ళు, ఆ మరణము మన నిత్య జీవితం నుంచి తొలగిపోతుంది. ఇప్పుడు ముళ్ళు కూర్చుంటే ఏమవుతుంది? బ్లడ్ వస్తుందా రావట్లేదా? వస్తుందా? తెలుస్తుంది హరి. వస్తుంది కదా, బ్లడ్ వస్తుంది కదా. ఆ రక్తంలో కణాలు వాడి వేడిగా ఉన్నాయా లేవా? మరి నిత్యజీవం కూడా అంత వాడి వేడిగానే ఉంటుంది. తెలుస్తుంది హరి. అర్థమవుతుందా?
నిత్యజీవం కూడా వాడి వేడిగా ఉంటుంది. మరణం అనే ముళ్ళు నీ శరీరానికి గుచ్చినప్పుడు నీ శరీరము ఒక తూటాగా అక్కడ ఒక బెజ్జంగా ఏర్పడి అక్కడ ఆ శరీరము ఎక్కడైతే చీలిపోతుందో నీ దేహము ఆ విధంగా మరుగుకైతే నీ నిత్య జీవము ఏమవ్వాలంట? వాడి వేడి కలిగినది దేవుడు. ఆ స్థితికి ఉండాలి. ఆ స్థితికి నువ్వు ఎదగాలి అంటే నీ యొక్క జీవితము దేనికి తర్కమై ఉండాల్సి ఉంది? వాక్యానికి తర్కమై ఉండాల్సి ఉంది. వాక్యము నిన్న నేడము ఎప్పుడు కూడా శాశ్వతమైనది. నిజంగా వాక్య రూపంలో జీవించగలిగితే ఆ యొక్క రక్తము ఏమవుతుంది? గడగడం. ఆ నిత్య జీవము మరి గడగ పాడైపోదు. ఆ నిత్య జీవం అప్పటితోనే పోదు, నరకంలో పడిపోదు. ఆ నిత్య జీవం అప్పటికే కనుమరుగైపోయేది కాదు, దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తుంది. ఆమె అది ఎవరు చూస్తారయ్యా? రక్తం బయటకు వస్తే ఎవరు చూస్తారు? రక్తం పోతుంటేనే బాధపడిపోతున్నవి. నీ నిత్య జీవం పోయేది నీ శరీరంలో నుంచి ఏమైపోయిందో తెలియకుండా అర్థమైనటువంటి పరిస్థితుల్లో పోతూ ఉంటే రక్తము కారిపోయిందయ్యా. కారిపోతే ఏమవుతుంది? పోతుంటే పట్టుకుని మళ్ళీ నువ్వు శరీరంలో కూర్చుకుంటావా? తెచ్చుకోరు. మళ్ళా కొత్త శరీరం కావాలంటే ఒకవేళ రక్తం పోయింది 2 నుంచి 1 లీటర్ పోయింది అనుకో, ఆ లీటర్ 2 లీటర్లు ఎక్కించుకోవాల్సిందే, తినాల్సిందే. మనం పవిత్రపరచుకోవాలి. ఆ యొక్క దానికి తగిన విధంగా మనం ఏం చేసుకోవాలి? ఒక ప్రణాళిక సిద్ధపరచుకోవాలి. అలాగే నీ నిత్య జీవంలో ఒక శరీరం కోల్పోయి నీ మరణం నిన్ను, నీ పాపము నిన్ను అణిచివేస్తే ఏమవుతుందంట? అంతటితోనే నీ జీవితం అయిపోయినట్టు కాదు. మరి నీ నూతన జీవితం ఏముందో దాన్ని చూడవలసి ఉన్నది. ఆమె అది ఎవరు చూసి వచ్చారు? రైట్, ఎవరు చూసి వచ్చారు? ఇప్పుడు నేను ఎందుకు ఉండాలి? అలా ఎందుకు ఉండాలి? గర్భంలో ఉన్న బిడ్డ ప్రపంచాన్ని చూసాడా? గర్భంలో ఉన్న బిడ్డ ప్రపంచాన్ని చూడటం కోసము ఉన్నాడా? చూసాడా? ఆ గర్భంలో ఆ బిడ్డ గర్భంలో నేను ప్రపంచాన్ని చూడాలి? నాకు ఇక్కడైతే నాకు తల్లి గర్భం సాల్ట్ లేదు, నా తల్లి గర్భంలో నేను ఇక్కడే ఉంటే ఇక్కడ ఉన్నాను కదా, ఇంకేంటి ఎదగాలి, ఎదగకూడదు, నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఉండగలుగుతాడా? అక్కడే ఉండాలంటే వాడు ఎదుకోపోతే ఏమవుతాడు? చచ్చిపోతాడు. అదే కదా తెలుసు. చచ్చిపోతాడా లేదా? ఆ బిడ్డ తల్లి గర్భంలో ఉండాలనుకుంటాడు, బయటకు రావాలనుకోడు కదా. వాడు ఎదుగుతున్న కొద్ది గర్భం సారక ఏం చేస్తాడు? ఆ యొక్క గర్భసంచి సారక ఏం చేస్తాడు? కాలు తంతాడు, చేతులతో నెడతాడు, బయటకు వచ్చేసరికి ప్రయత్నం చేస్తాడు. తల్లి గర్భం నుంచి బయటికి శిశువు వచ్చేస్తాడు. వస్తున్నాడా? రావట్లేదా? దేవుడు. ఈ శరీరంలో కూడా నువ్వు ఎమడగలిగినంత వరకే నీ యొక్క జీవం ఉంటుంది. ఎమడలేని పరిస్థితుల్లో ఈ శరీరాన్ని తన్నుకుంటూ, గుద్దుకుంటూ, నెట్టుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవంలోనే నిలబడాలి. ఆమె అర్థమవుతుందా? అర్థమైందా మీకు విషయము? ఇక్కడ ఉంది. ఓకే. తల్లి గర్భంలో శిశువు రూపం రాక మునుపున ఎక్కడున్నాడు? ఆ బిడ్డ ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో ఒక ముక్కు, చెవులు, 2 చెవులు, 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, తన అవయవాలు కలిగినటువంటి బిడ్డగా తల్లి గర్భంలో ఉండక మునుపున ఆ బిడ్డ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? కణంలో ఉన్నాడు. ఆమె కణంలో నువ్వు చూసావా? ఆ బిడ్డ చూశాడా? ఎక్కడున్నాడు? అక్కడి నుంచి రావాలనుకోలేదు కదా. అనుకోకపోతే ఏమవుతావు? పోతుందా? దేవుని సృష్టి ఎంత ప్రణాళిక కలిగి ఉన్నదో. కణంలో ఉన్నాడు. ఆ కణం ఏమవుతుంది? స్త్రీ యొక్క అన్నంలోనికి ప్రవేశించి ఆ అన్నంలో కణము ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు శిశువు వస్తుంది. అసలు ఆ కణం ఎక్కడ ఉంది?
స్త్రీలో ఉందా? పురుషుల్లో ఉంది. ఆ పురుషుల్లో తనం ఎప్పుడు బయటకు వచ్చింది? వివాహం కాబడిన తర్వాత, వారు శారీరక సంబంధమైన తర్వాత వచ్చింది. అసలు ఆ పురుషుడు నిజంగా వివాహం చేసుకునే స్థితికి రాక మునుపున ఆడెక్కడున్నాడు? బాల్యం నుంచి కాదు వచ్చింది బిడ్డ. ఇంకా వెనకెళ్ళు. ఆ బిడ్డ రాకమునుపు తల్లిగర్భంలో ఉన్నాడు. ఆ తల్లిగర్భంలో నుంచి వెనకెళ్తే అది కణమే. ఆ కణం ఎక్కడ ఉంది? మళ్ళీ బాల్యకే. ఇలా ఎలా 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 వెళ్తే ఒక చిన్న కణం నుంచి కదా నువ్వు రూపుదిద్దుకుంటూ వచ్చింది. అర్థమవుతుందా? ఈరోజు ఇక్కడ షాలేం ఉన్నాడంటే రవనేవాడు ఉంటేనే, రవనేవాడు ఉన్నాడంటే సాంసరావణుడు ఉంటేనే, సాంసరావణుడు ఉన్నాడంటే సోమయ్య అనేది కూడా ఉంటేనే, సోమయ్య అనేవాడు ఉంటే కోటయ్య అని ఉన్నాడు. కాబట్టి ఇలా ఒక ప్రణాళిక జరుగుతూ వచ్చింది కదా. అది ఒక కణమే, అది ఒక జీవమే. మరి నేను చచ్చిపోయిన తర్వాత ఏమైపోతుంది నాకేం తెలుసయ్యా? నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరాన్ని విడిచిపెడుతున్నావు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంట? నిత్య జీవంలోకి వెళ్ళాల్సినది. ఆమేన్. అదవుతుందా? ఆ నిత్య జీవంలో నువ్వు, నీకు తెలియదు ఆ యొక్క రాజ్యం, నిత్య జీవ రాజ్యం ఏముంటుందో నీకు తెలియదు. కానీ నువ్వేమవ్వాలి? జాగ్రత్తగా ఉండాలా లేదా? ఉన్నారా లేదా? తల్లి పీల్చుకున్న శ్వాసను బిడ్డ పీల్చుకుంటే వాడు బతుకుంటాడు, లేకపోతే సస్యపోతాడు, తీసి పక్కన పడేస్తాడు. అర్థమేదా కదా? అదవుతుందా? తెలుసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నేను ఏం పీల్చుకోవాలి? వాక్యం అనే శ్వాస పీల్చుకోవాలి. ఆమె అర్థమవుతుందా? వాక్యం అనే శ్వాసను మనం పీల్చుకోవాలి. ఆ వాక్యము మనలోకి వచ్చినప్పుడు మనం శరీరదారుడిగా రావాలి. ఈ శరీరదారుడుగా నేను మాత్రం అవడం కాదు. నేను శరీరదారుడిగా న్యాయాధిపతిగా నేను మాత్రం అవడం కాదు. నాకు కలిగిన ప్రత్యక్షత నాకు మాత్రమే కలిగింది కాదు, నాకు మాత్రమే కలిగిన ప్రత్యక్షతయే మీ అందరికీ కలగడం కోసమే ప్రయత్నం చేస్తున్నా అన్నట్టు యేసుక్రీస్తు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడేనా ఆయన? అర్థమవుతుందా? ఇది ఎవరైనా చెప్తున్నారా? ఎక్కడన్నా చెప్పబడిందా? పరిశుద్ధ గ్రంథంలోనే కదా చెప్పబడింది అదంతా. ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది కదా ఇది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చదివి చదువుతున్నది. ఈ చదువు చెప్తున్న విషయము దావీదు చెప్పాడా? యెహోవా చెప్పాడా? పౌలు చెప్పాడా? వాళ్ళు చెప్పిన విషయాలే. వాటిని వివరించడంలో చివరి కాల ప్రవక్త అయినటువంటి బ్రహ్మం ఆయన ఒక వివరణమైనటువంటి బోధ చెప్పాడు. దేవుడు హల్లెలూయా. ఆ బోధను జీవము కలిగే విధముగా లేపి ఉన్నటువంటి కాపరులు నీకు నాకు వివరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆమేన్. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరికి ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఆమేన్. అవునా కదా? నీతో నాతో అర్థమయ్యే విధంగా నా దేహాన్ని ఉపయోగించుకుని దేవుడు మీతో మాట్లాడుతున్నాడా కాదా? ఆమేన్. ఇప్పుడు దేవుడు నిత్య జీవుడా కాదా? అర్థం. ప్రభువు యేసుక్రీస్తు నిత్య జీవం కలిగిన వాడా కాదా? దేవుని హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉండాలి? ఆయనకు కలిగినటువంటి ఆ న్యాయస్థానం, న్యాయాధిపతి కలిగిన స్థానంలో నిన్ను నన్ను నిలబెట్టడం కోసమే ఆయన ఒక ప్రణాళిక రూపొందించి ఉన్నాడు. దేవుని హల్లెలూయా. ఆ స్థానానికి తీసుకురావడం కోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనంలోని ప్రయాణం అయ్యి
10:9 చదువుతుంది. పట్టణముకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దెకెక్కి అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయకూడదు. ఇంటి వారు సిద్ధము పరుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడిను, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చి చూసినాం. అందులో భూమి ఇందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దమంతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటివిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగ 3 మార్లు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశములకు ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమైనా ఇందులో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలును పంపి మనుషులను సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగింది. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 కన్యలు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహంగా వారితో కూడా వెళ్ళు, నేను వారిని పంపి ఉన్నానని వారితో చెప్పాను. పేతురు ఆ మనుషుని ఎద్దుకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడును నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడగగా, అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియును ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పి, అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి 30 వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళి మరునాడు వారు కైసరియలోను ప్రవేశించింది. అప్పుడు కొర్నేలు తన బంధువులు, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండేది. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతనికి ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి అతనితో మాట్లాడించు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండగా చూసి, అప్పుడు అతడు అన్ని జాతి వారితోనూ సహవాసం చేయటను, అట్టి వారిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మశాస్త్రం కాదని మీకు తెలియదు. అయితే ఏ మనుషుడు నిషేధింపబడిదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దేవుని స్తుతి. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎందుకు మీకు ఇంత చదువుతూ వచ్చాను? మీరు చదవబడినటువంటి దాన్ని గమనిస్తారు. బైబిల్ మనం సంపూర్ణంగా చదువుకుంటా ఉంటే, బైబిల్ మనం సంపూర్ణ కొర్నేలుకి పేతురు జరిగిన సంభాషణ ఏంటి, పేతురు యొక్క దర్శనం చూసింది ఏంటి, పేతురు ఎందుకు వద్దనుకున్నాడు, పేతురు ఎలాగా మరి దేవునికి సాదృశ్యంగా నిలుచుకున్నాడో చెప్పినాడు. దేవుని ఇక్కడ పేతురుతో దేవుడు ఎలా మాట్లాడినప్పుడు, మరి కొర్నేలు పేతురు కాళ్ళ మీద పడినప్పుడు ఎదుగు సుమి అని చెప్పేది అంటాడు. అలాగే మరి ప్రవక్త అయినటువంటి యెహోను, ప్రకటన గ్రంథంలో రాసినటువంటి యెహోను మరి ఈ కాల ప్రవక్త అయినటువంటి బ్రహ్నాం కాల ఎదుట పడినట్టు కూడా ఆయన రాయబడింది.
ఈ పరిశుద్ధ గ్రంథము రాయక మనకు 7వ దూత కాలం మీద పడినట్టుగా అక్కడ రాయబడింది. దేవుని మరి 7వ దూత ప్రవక్త అయినటువంటి బ్రెనహామే అని నిదర్శనము మనకి ఎందుకు కావలసి ఉన్నది? బ్రెనహాము మనకి 7వ దూతకి ఎందుకు మన నిదర్శనం కావలసి ఉంది? ఈ యొక్క పవిత్రమైనటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరచబడింది బ్రెనహాం గారి. దేవుని అర్థమవుతుందా? బ్రెనహాం గారు ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, ఎట్లా ఏంటి అనేది సంపూర్ణంగా వివరించడానికి దేవుని యొక్క అభిషేకం పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. దేవుని మరి పేతురు ఆ అభిషేకం ఎలా పొంది ఉన్నాడో, అపోస్తలుడు పౌలు అభిషేకం ఎలా పొంది ఉన్నాడో, మరి యోహాను గారు ఏ విధమైనటువంటి అభిషేకం పొంది ఉన్నారో ఆ విధమైన అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకున్నటువంటి ఈ కాలపు దూత నీ మాదిరి నా మాదిరి కాకుండా ఆయన దేవుని క్రీస్తుని పోలిన జీవితంలో కలిగి ఉన్నాడు. దేవుని అర్థమవుతుందా? క్రీస్తుని జీవనం. ఇప్పుడు మిషనరీ అనగా ఏంటంటే పంపబడిన వాడని అర్థం అని చెప్పినాడు ప్రవక్త. దేవుని అర్థమవుతుందా? ఒక సంఘము రూపుదిద్దడానికి ఒక వ్యక్తి తన సొంతంగా చేస్తే అది అర్థం. దేవుడే కనుక పంపితే అక్కడ ఒక సంఘ నిర్మాణం జరుగుతుంది. దేవుని కానీ ఆ సంఘ నిర్మాణం జరగడానికి వేగంగా జరగాల్సిన అవసరంగా కొంత సమయం పట్టవచ్చు, కొన్ని చోట్ల వేగంగా కూడా జరగవచ్చు, కొన్ని చోట్ల రుజువులు వెంపడే కనబరచబడతాయి, కొన్ని చోట్ల ఆలస్యంగా కూడా కనబరచబడతాయి. దేవుని కానీ రుజువులను దొంగలించేటువంటి సాతాను కూడా ఉంటాడనే విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకోవాల్సింది. దేవుని అర్థమవుతుందా? మన సంఘంలో చాలా రుజువులు కనబరచబడింది. ఆమె నేను ఇక్కడ ప్రార్థన పెట్టినప్పుడు బాపట్ల పరిసర ప్రాంతాల్లో సంఘం లేదు, వధు సంఘం లేదు. ప్రార్థన పెడుతున్నప్పుడు నా దగ్గర ఆర్థిక స్థితి లేనప్పుడు రాయమహేష్ గారిని ఇక్కడికి ఆహ్వానించినప్పుడు, నేను ఆహ్వానించలేదు, ఆయన వస్తానన్నప్పుడు నా ఇంటిని నా తల్లి కోల్పోయినప్పుడు, నా తల్లి చనిపోయినప్పుడు వస్తానని చెప్పేసి అన్నాడు. ఆ వస్తున్నటువంటి వ్యక్తిని మరి నేను ప్రార్థన పెట్టుకొని నలుగురికి ఆయన వచ్చినందుకు దేవుని యొక్క అభిషిక్తుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం ఆయన ద్వారా 10 మంది తెలియపరచడం కోసం నేను ఆశ కలిగి ప్రార్థన పెడితే ఆ ప్రార్థన ద్వారా మరి ఇక్కడ 52 సంవత్సరాల నుంచి కళ్ళు లేని ఆమె కళ్ళు రాబట్టి ఆమె ఆ ప్రార్థన పెట్టేటప్పుడు కూడా మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలందరూ కూడా ఆ రోజు అయ్యే ఖర్చు అంతా కూడా విశ్వాసం చేస్తున్నారు. ఆమె వారే చేస్తున్నారు. అంటే ఆమెకి కళ్ళు రావడానికి కారణం అవడానికి ఎంతమంది విశ్వాసులు తలోక చేసి ఆ యొక్క కూడికలు జరపడానికి వాళ్ళు పాలుభాగస్తులయ్యారు. ఆమె నేను చెప్పాను, విశ్వాసం అందరూ కోరుకుని మీరు చేస్తున్నారు కాబట్టి దేవుని అభిషేకము కింద మీరందరూ నిలబడి దేవుని యొక్క అభిషేకముకి వారసులుగా ఉండాలని చెప్పేశారని మీరు ఏది కోరుకుంటున్నారో ఆ తండ్రి అది స్థిరపరచబడుగా. ఆమె అది దేవుడు ఆ రోజు ఎన్నో సంవత్సరాలలో మరి ఆ మీటింగ్ పెట్టొద్దని చెప్పేసి ఒక సేవకుడు గట్టిగా ఆటంకపరిచాడు. నేను రోధించి బాధపడి మరి ఎంతో బాధపడుతూ వేదన పడుతూ మరి కొన్ని ప్రార్థన చేసుకుంటూ వచ్చి పెట్టడం జరిగింది. అక్కడికి పెట్టడం జరిగిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఒక అద్భుత కార్యం వలన మరి ఆ విశ్వాసాలందరూ కోరుకుని పెట్టడానికి ఒక అవకాశము దేవుడు కల్పించబడినటువంటి వ్యక్తిని పక్కన పెట్టి ఒక రాజకీయం నడపబడేది. దాని రుజువులు కావాల్సినది. అది రుజువు కాదా? అది సాక్ష్యం కాదా? అది సాక్ష్యం కాదా? ఆ సాక్ష్యాన్ని దొంగలిస్తే మరి దాన్ని ఏమనాలి? అయినా కూడా కృంగలేదు, మరి విసుగు పొందలేదు, బాధపడలేదు, వేదన పడలేదు. దేవుని చిత్తం ఏదుందో అది నెరవేర్చబడటం కోసము అది వేచి ఉంది చూస్తున్నా. దేవుని హల్లెలూయా. కానీ దేవుడు ఆ విధంగానే నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు. ఏ ఒక్కరి దగ్గర నేను మరి తక్కువగా నిలబడకుండా దేవుడు నన్ను ఎప్పటికప్పుడు కనిపిస్తున్నాడు. దేవుని హల్లెలూయా. ఆమేన్. మరి దేవుడు నిజంగా మనం నిలబెట్టుకుని చేస్తాడంటే మన సంఘానికి ఆయన ఏదో ఒక అభిషేకము ఇచ్చాడు. దేవుని హల్లెలూయా.
ఆ అభిషేకం కింద, ఆ పరిశుద్ధత కింద, ఆ దేవుని యొక్క మరి దర్శనం కింద మనం నిజంగా రావాల్సిన వారిగా ఉన్నాం. దేవుని హల్లెలూయా. అపోస్తలుల పౌలు 19వ అధ్యాయం చదువు. అపోస్తలుల పౌలు 19వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాలు. అపోల్లో కొరింథీయులలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి, అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందిరని అడగగా, వారు యెహోవా బాప్తిస్మమును బట్టి అని చెప్పింది. అందుకు పౌలు, యెహోవాను తన వెలుగు వచ్చువారి యందు అనగా యేసునందు విశ్వసించువారని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చునని చెప్పారు. పౌలు చెప్తున్నాడు, యెహోవా ఒక మాట చెప్పాడు కదా, యెహోవా గారి బాప్తిస్మం నేనైతే ఇప్పుడు మీరు నీతో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే యోగ్యుడు, ఆయన చెప్పులు మరి నేను తాకడానికి కూడా పనికిరాని వాడిని అని చెప్పాడు. ఆమె అలాంటి యోగ్యమైన వాడు తన నామమునందు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. ఆమె అంటే పాపము నశింప చేయడం కోసం, ఆయన యొక్క రక్తములో కడిగి పరిశుద్ధులుగా చేయడం కోసము ఉన్నాడు అని చెప్పేసారని యెహోవా గారు చెప్పాడు. అదే విషయం ఆయన వివరించుకుంటూ వచ్చాడు. ప్రజలతో చెప్పుచూ మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పి, ఓన్లీ ఆయన ప్రవేణ యేసుక్రీస్తు విశ్వాసం నుండి మారు మనసు కలిగి ఉండటం కోసమే బాప్తిస్మం ఇస్తూ వచ్చాడు. అర్థమైందా? మారు మనసు నిమిత్తము బాప్తిస్మం ఇచ్చాడు యెహోవా గారు. ఇప్పుడు నువ్వు దేనికి బాప్తిస్మం తీసుకోవాలంట? వారు ఆ మాటను విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఆమె ఇప్పుడు వారి మీద చేతులు పౌలు ఇచ్చినప్పుడు, మరి ప్రవక్త అయినటువంటి బ్రహ్మ మన మీద మరి చేతులు ఇచ్చినప్పుడు, నీ మీద నా మీద ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు మనం ఇప్పుడు ఏమై ఉన్నామంట? నానా భాషలలోను నానా మాటలతోనూ మనం ప్రవచించడం మొదలు పెట్టాలి. దేవుని హల్లెలూయా. ఎలాంటిది? మరణము జయించినటువంటి నిత్య జీవముతో మరి నువ్వు నేను బోధించలేనటువంటి పరిస్థితి. అంటే నువ్వు ఏ విధంగా ఉండాలంట? వాక్యమే శరీరధారి అయ్యును. ఆమేన్. అర్థమవుతుందా? వాక్యమే శరీరధారి అయ్యును. ఇంకా వాక్యమే నిలబడి చెప్పాలి. దేవుని హల్లెలూయా. ఇప్పుడు చివరి కాల ప్రవక్తలు మన మీదకి చూపినటువంటి ఆ అభిషేకం, దేవుడు మరి సన్సెట్ పర్వతం మీద మరి రూపాంతరం దిగి వచ్చినప్పుడు అది అక్కడ ఏ విధమైనటువంటి అభిషేకం జరిగిందో, మరి ప్రవక్త సన్సెట్ పర్వతం మీద దిగి వచ్చిన ప్రవక్త మీద దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ మేఘం దిగి వచ్చినప్పుడు కూడా ఆ అభిషేకం అందుకున్నాడు 1963. దేవుని హల్లెలూయా. ఆ విధమైన అభిషేకం నువ్వు నేను పొందుకున్నప్పుడు, ఆ నిత్య జీవం కిందకు వచ్చినప్పుడు నువ్వు శరీరదారుడిగా నిలబడాల్సింది. అంటే వాక్యము శరీరదారుడిగా నిలబడాల్సి ఉండే విధంగా జీవించవలసినటువంటి పరిస్థితి వధువు సంఘానికి ఒక బాధ్యత కలిగి ఉన్నది. ఆమేన్. అదవుతుందా? వధువు సంఘానికి బాధ్యత కలిగి ఉన్నది. ఆ బాధ్యత కలిగిన దానిని నీవు కనపరచబడాలి, రుజువుపరచబడాలి, మరి సాక్ష్యం కలిగి ఉండవలసినటువంటి స్థితికి ఎదగడం కోసము ప్రార్థన పూర్వకంగా వాక్యమును మనం అభ్యసిస్తూ మరి ప్రవక్త చెప్పినటువంటి ఆ యొక్క మాటలను మనం గుర్తు చేసుకుంటూ జీవించవలసి ఉన్నాం. హల్లెలూయా. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 1-5 వచనం సార్. మొదటి కొరింథీయులు ఈ లేఖనం చదివి ముగిద్దాం. ఇంకా దేవుని చిత్తమైతే మరి మరొక వారం కూడా
ఈ యొక్క వర్తమానమును మనం కంటిన్యూ చేయాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొని. ఎవరు అంటున్నారు? పౌలు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా ఆ విధంగానే నడుచుకోమని చెప్తున్నాడు. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు నేను మీకు అప్పగింపబడిన కట్టడాలను గాయకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఆ స్థితిలో నువ్వు నిలిచి ఉన్నావా? పౌలు గారు మెచ్చుకునే స్థితిలో నువ్వు నిలిచి ఉన్నావా లేదా? ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మరి పౌలు గారు చెప్తుంది నిజంగా వాక్యం అయినప్పుడు ఆ వాక్యానికి నువ్వు సాదృశ్యంగా జీవించేటువంటి జీవితంలో నువ్వు ఉన్నావా లేవా? ఆయన మెచ్చుకునే స్థితికి నువ్వు ఉన్నావా లేదా అనేది ఇక్కడ మనలో పొందడానికి మెచ్చుకోవడానికి కోసం మనం నటించవలసిన వాళ్ళు కాదు, కానీ జీవం కలిగిన వారిగా ఉండాలి. ఆమె అదవుతుందా? ఇక్కడ నటన లేకపోతే ఏదో చెప్పారు, ఆయన చెప్పాడండి, ఫాస్ట్ చెప్పారు అని చెప్పి చెల్లు పట్టుకుని నిలబడి మళ్ళీ పక్కకెళ్ళి ఇష్టానుసారంగా జీవిస్తే అది నటనే. అదవుతుందా? అది నటనే. నువ్వు ఇక్కడ ఎలా నిలబడి ఉన్నావో, వాక్యం దగ్గర ఎలా నిలబడి ఉన్నావో, ఆ వాక్యము నీలో శరీరదారుడుగా నిలబడవలసి ఉన్నది. ఆమె నిత్యజీవముగా ఉండవలసి ఉన్నది. మనల కోసమో, మెప్పుల కోసమో, నువ్వు గొప్పవాడు అనిపించుకోవడం కోసమో, నువ్వు శుద్ధిమంతుడు అని చెప్పి అనిపించుకోవడం కోసం నువ్వు జీవిస్తే అది వ్యర్థమే, అది పాపమే, అది మరణమే. అర్థమవుతుందా? నేను మీకు అప్పగించబడిన కట్టడాలను గైకొనుచున్నారని మేము నమ్ముచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్నవారని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు ఆ తలను అవమానపరచును. అర్థమవుతుందా? నువ్వు ముసుగేసుకునే జీవితంగా ఉంటే ఈ వాక్యము మనకి 3 వారాల నుంచి రిపీట్ అవుతూనే ఉంది. ఇది నేను చెప్పాలని ఈ వాక్యం ఇస్తాను. ఈ వాక్యం దేవుడు మనతో రిపీట్ చేస్తున్నాడంటే చూడండి, అంటే ముసుగేసుకునే జీవితంలో ఉంటే మటుకి ఏమవుతామంట, అది అవమానపరచును. తన తలనే, తన జీవితాన్ని అది అవమానపరుస్తుంది, ఏదో ఒక రోజు అవమానపరుస్తుంది. అందుకని ముసుగేసుకునే జీవితాలుగా, లేకపోతే మనం ఏదో సాదృశ్యంగా, లేకపోతే ఏదో మనం ఉన్నామని చెప్పి కళ్ళవల్లి మాటలు చెప్పే విధంగా జీవిస్తే అది వ్యర్థమే. ఎవరి కోసం మనం జీవించడం కాదు, కానీ మనము వాక్యానికి మరి శాశ్వతమైనటువంటి వ్యక్తులుగా, వాక్యము మనలో నిత్యము కలిగి ఉన్నదని చెప్పేసి అనేది రుజువుపరచబడే వారిగా జీవించవలసినది. అది ఎవరి కోసం జీవించాలనే కోసం మనం జీవించడం కాదు. నిజంగా నువ్వు ఒరిజినల్ సీడ్ అయితే, ఒరిజినల్ విత్తనం అయితే ఖచ్చితంగా నువ్వు అలా జీవిస్తావు. అది వేరే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, గుర్తు చేసుకుంటావు అంతే. ఆమె అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైనా ఒక విషయం చేయాల్సి వచ్చినప్పుడు ఇది నీ చేయొచ్చో చేయకూడదు అంటే నీకు తెలుసు. ఎందుకంటే వారసులు నీ ఆస్తి పాస్తులు ఎలా రావాల్సింది అనేది నీకు తెలుసు. నువ్వు ఎలా జీవించాలో తెలుసు, నీ రాజ్య సంగతులు ఏంటో తెలుసు, నువ్వు ఏ విధంగా ప్రణాళిక కలిగి ఉండాలో తెలుసు, నువ్వు రాజ్యాన్ని జయించడం కోసం ఎలా చేయాలనేది నీకు తెలుసు. అర్థమవుతుందా? అది నీకు తెలుసు. ఎందుకంటే నీలో ఇంక్లూడ్ అయిపోయి ఉండాలి అది. అందుకనే నువ్వు రంగారించి వాక్యాన్ని నువ్వు ఎప్పటికప్పుడు నూరుకుని పోసుకుని నుండి సరి చేసుకోవాల్సి ఉంది. ఆమె వాక్యమును నువ్వు సరి చేసుకునేవాడిగా, జీవించేవాడిగా లేకపోతే, నిజంగా వాక్యము నీలో కనుక ప్రకాశించే విధంగా లేకపోతే మన జీవితాలు ఏమవుతాయి? ఉండిపడి ఉంటాయి. తెలుస్తుంది హరి. అర్థమవుతుందా? ఎవరి కోసమో మనము మరి మందిరానికి రావాల్సిన అవసరంలా, ఎవరి కోసమో మనం కనపరుచుకోవాల్సిన అవసరంలా, మనం వాక్యముగా దేవుని యొక్క నిజమైన వారసులుగా జీవించవలసిన తెలుస్తుంది హరి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈరోజు ఈ వాక్యము మన మధ్య తీసుకొచ్చాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువాన్ని ఇస్తానైనా మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవా నా తండ్రి ప్రభా, ఈరోజు ప్రభా మీరు రంగం మీదకు మీరే వచ్చి మాట్లాడారని మీరు నమ్ముతున్నాను తండ్రి.
ప్రభా నీ బిడ్డలతో ప్రభా మీరు నేరుగా ఏ విషయాన్ని అయితే ప్రస్తావన చేశారో, ఏ విషయమైతే ప్రభా మరి స్థిరపరచడం కోసం ప్రభా మరి మీరు మాట్లాడారు ప్రభా, అటు విషయాలు ప్రభా కైకొని ప్రభా నీ చిత్తానుసారంగా జీవించుటకు సహాయం చేసి జీవించినైనా ఎప్పటికప్పుడు ప్రతి క్రియల్లోనూ నేను ప్రభా నా సంఘ సభ్యులు ప్రభా ఈ వాక్యం ద్వారా వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా ఆ విధంగా జీవించుటకు సహాయం చేసి జీవించుకునైనా ప్రభా ఎక్కడైతే మేము పడిపోతున్నామో అప్పుడు వెంటనే ప్రభా మేము గుర్తు చేసుకునే విధముగా మీరు వాక్యముగా మాతో నిత్యము మరి సహవాసం కలిసి ఉండే విధంగా ప్రభా దీవించుకున్నాను. మీకు వాక్యానికి మేము వారసులుగా జీవించడం సహాయం చేసి జీవించుకున్నాను. నిజమైన సృష్టిలో భాగంగా ప్రభా మేము ఉండడం సహాయం చేయండి తండ్రి. ప్రభా ఇదిగో మీ వాక్యము ప్రభా ఈ రోజు తీర్పు తీర్చగలిగేటువంటి స్థితిలో ఉన్న తండ్రి. ప్రభా ఇదిగో నాయ ఇది ఏది అవినీతో, ఏది నీతో, ఏది మరణము, ఏది ప్రభా జీవము, ఏది పుణ్యమో, ఏది కుటుంబరమో, ఏది ప్రభా శాశ్వతమో, ఏది అశాశ్వతమో తెలియపరిచేటువంటి స్థితి వాక్యం కొనతండి. ఆ వాక్యంతోను ప్రభా మేము శరీరధారులుగా జీవించే విధంగా ప్రభా నిజమైనటువంటి ఆ యొక్క న్యాయస్థానములు నిలుపుదలకు ప్రభా మీరు ప్రభా ప్రేమించి ఆశీర్వదించినటువంటి వాక్యము మాలో నెరవేర్చడానికి ప్రభా దీవించడానికి కోరుకుంటున్నాం తండ్రి. ప్రభా మీ చిత్తానుసారమైన జీవితంలో నడిపించగలుగుతారని కోరుకుంటూ ప్రభు యేసు చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క కృపా సమాధానము కూడి వచ్చిన జనులకును కూడుకున్న నాకును యేసు క్రీస్తు నామములో శుభము కలుగును కాక. ఆమేన్.